చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి సార్, ఇది సార్ మరి అవన్నీ లేకపోతే ఎలాగా సార్? ఇక్కడ అన్నీ 107 తోటి డివైడ్ అవుతుంది సార్, మరి ఇది 107 తోటి డివైడ్ అన్నీ లేకపోతే ఎలా అనే క్వశ్చన్కి ఆన్సరే మిగతా 2 ప్రాబ్లంలు. ఇది వేరే మోడల్ సార్. x⁴ మైనస్ 13x³ ప్లస్ 13x² ప్లస్ 13x² మైనస్ 12x. దీన్ని మనము 2 పద్ధతిలోనూ చూద్దాం సార్, 2 యాంగిల్స్లోనూ చూద్దాం. 2 యాంగిల్స్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇచ్చిన నంబర్ 12 సార్. 12 యొక్క డిజిటల్ సమ్ మొత్తం ఎంత? 1 + 2 3. ఎందుకు 2 యాంగిల్స్ వచ్చిందంటే మెథడ్ 1 నాకు టక్కున ఐడెంటిఫై నేనేం చేశానంటే ఇక్కడ చూడండి సార్, మెథడ్ 1 సార్ ఇక్కడ చూడండి, రైట్ x అనేది 12 డిజిటల్ సమ్ ఎంత? 1 + 2 3. దీన్ని x² చేశాను అనుకోండి, 3² డిజిటల్ సమ్ ఎంత? 9. దీన్ని x³ చేసామనుకోండి, రైట్ 3³ డిజిటల్ సమ్ ఎంత? 9. రైట్ నవ్వు ఇక్కడ చూస్తే ఇది 12 3³ ఇది 9 డిజిటల్ సమ్, 3² ఇది 9 డిజిటల్ సమ్, ఇది కూడా 9 ఇది కూడా 9, 3 × 3 ఇది కూడా 9 ఇది కూడా 9. నవ్వు ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ 3 3s are 9, ఇది కూడా 3 3s are 3 × ఎనీథింగ్ 9, ఇది కూడా 4 × ఎనీథింగ్ 9. మిగిలింది ఏంటి సార్? మిగిలింది ఏంటి ఇక్కడ? రైట్ x⁴. నవ్వు ఇక్కడ చూడండి సార్, x⁴. నవ్వు ఇక్కడ పర్ఫెక్ట్గా వినండి, ఇది మెథడ్ 1. మనము ఫస్ట్ అది, దాని తర్వాత మళ్ళీ వస్తాను మెథడ్ 2. మనం ప్రీవియస్ చేసిన లాజిక్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. మెథడ్ 2, మెథడ్ 1 జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను, మళ్ళీ మెథడ్ 1 దగ్గరికి వస్తాను. మెథడ్ 2 x⁴ మైనస్ 13x³ ప్లస్ 13x² మైనస్ 12x. సార్ మీరు చెప్పిన లాజిక్ ప్రకారము ఇది 13 తోటి డివైడ్ అవుతుంది, ఇది 13 తోటి డివైడ్ అవుతుంది. మిగిలింది ఏంటి సార్? x⁴ మైనస్ 12x. దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? 13 తోటి డివైడ్ చేస్తున్నాను. x వాల్యూ ఎంత ఇచ్చాను? సార్? x వాల్యూ ఎంత ఉంది? 12. 12⁴ మైనస్ 12 ఇంటూ 12 డివైడెడ్ బై 13. 13 ఒకట్ల 13 మైనస్ 1 పవర్ ఈవెన్ 1. 13 1s are 13 minus 1. 13 1s are 13 minus 1. 1 minus 1 it is 0. 1 minus 1 it is 0. I hope the idea it is clear. X 13 1s are 13. ఇదేమో -1/4 అంటే ఇది 1. 12 13 ఒకట్ల 13, ఇది -1 ఇది -1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. ఇదేమో 1 వచ్చింది, ఇదేమో 1 వచ్చింది. 1 - 1 ఎంత? 0 వచ్చింది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ కూడా ఇది 9 డిజిటల్ సమ్, ఇది 9 డిజిటల్ సమ్, ఇది 9 డిజిటల్ సమ్. 1 + 2 3, 3/4 ఎంత? 81. 81 అంటే 9 మల్టిపుల్. ఆన్సర్ ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఎంత? 0. ఆర్ యూ ఆల్ విత్ మీ? మెథడ్ 1 నుంచైనా అదే ఆన్సర్ వస్తుంది, మెథడ్ 2 నుంచైనా అదే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 0. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 0. 13 తోటి ఏ నంబర్ డివైడ్ అయినా 13, ఇదేమో 13 × 0 + 1, శేషం 1. నాకు శేషం 0 రావాలి. 13 × 0 + 12, ఆన్సర్ శేషం 12, నాకు శేషం 0 రావాలి. 13 - 12 డివైడెడ్ బై -12 అంటే 1. 13 × 0 + 1, -12 అంటే +1. నాకు శేషం 1 కాకూడదు, నాకు శేషం 12 కాకూడదు, ఇది కూడా కాకూడదు. -12 అంటే శేషం 1.
ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ 0 అని పెట్టొచ్చు. ఎలా పెట్టొచ్చు అంటే ఈ క్వశ్చన్కి రూట్ కాజ్ ఏంటి సార్? 12 డిజిటల్ సమ్ ఎంత? 3 క్యూబ్ 9, ఇది 9, ఇది 9, ఇది కూడా 3 3s are 9, మొత్తము 9, 3 పవర్ 4, ఇది కూడా 9. ఆన్సర్ పర్ఫెక్ట్గా 9 తోటి డివైడ్ అవుతుంది. 9 తోటి డివైడ్ అయిన ఏ నంబర్లైనా మీరు చూసుకుంటే 9 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత సార్? 0. శేషం ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. ఇచ్చిన నంబర్ కనుక 3 మల్టిపుల్ కనుక అయ్యుంటే ఈ క్వశ్చన్ని డిజిటల్ సమ్ తోటి పర్ఫెక్ట్గా సాల్వ్ చేయవచ్చు. ఇది కూడా చూడండి సార్. ఈ ఐడియా నేను మీకు ఎందుకు ఇచ్చానంటే ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. చూడంగానే మీరు ఈ డిజిటల్ సమ్ లాజిక్ మీకు స్ట్రైక్ అవుతే 36, 3 + 6 9, మొత్తము 9 తోటి డివైడ్ అయింది. 1 + 4 5. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవుతే డిజిటల్ సమ్ ఏముండాలి? 5. ఆన్సర్ డిజిటల్ సమ్ 5. కాబట్టి ఆన్సర్ అంతా 50. కాబట్టి ఆన్సర్ ఎంత? 50. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 36 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 స్క్వేర్ 9. 9 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్. 9 పవర్ ఏదైనా సహజ సంఖ్య. 9 పవర్ ఏదైనా సహజ సంఖ్య. డిజిటల్ సమ్ ఏమవుతుంది? 9. ఈ క్వశ్చన్ని ఆన్సర్గా ఫాస్ట్గా చేయడానికి నేను మెథడ్ 1 ఇంట్రడ్యూస్ చేశాను. ఇచ్చిన ఎక్స్ గనక 3 యొక్క మల్టిపుల్ ఏదైనా మనకు డిజిటల్ సమ్ ద్వారా ఫాస్టెస్ట్గా ఆన్సర్ వస్తుంది. 36, 3 + 6 9, ఇది 9 మల్టిపుల్, 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 అన్నీ 9s మల్టిపుల్. 14, 1 + 4 5, 9 + 5 ఎంత? 14, 1 + 4 ఎంత? 5. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. ఆన్సర్ సార్ మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఉంటే నేను మీకు ఒక మెథడ్ చెప్పలేదు. ఇది మెథడ్ 1, ఇది మెథడ్ 2. మెథడ్ 2 ఏమవుతుంది సార్? మెథడ్ 2 కూడా మీకు తెలుసు. ఇది మొత్తం 37 తోటి డివైడ్ అవుతుంది. ఇది మొత్తం 37 తోటి డివైడ్ అవుతుంది. మిగిలింది ఎంత? ఎక్స్ పవర్ 5 + 14. దేంతో డివైడ్ చేస్తున్నాను? 37 తోటి డివైడ్ చేస్తున్నాను. 37తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ బదులు ఎంత ఉంది? 36 ఉంది. 36 పవర్ 5 + 14 డివైడెడ్ బై 37. 37 ఒకట్ల 37 -1, 14 -1 ఎంత? 13. ఆన్సర్ 37 తోటి బాగా హరిస్తే శేషం ఎంత రావాలి? 13 రావాలి. 37 ఒకట్ల 37, శేషం ఎంత? 13. అందరికీ లాజిక్ క్లియర్ అవుతాయి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. 72, 7 + 2 9, మొత్తము పోయింది. 1, 10 అంటే డిజిటల్ సమ్ 1. ఆన్సర్ డిజిటల్ సమ్ 1 ఉండాలి. 8 + 2 10. ఫినిష్. 5 seconds approach. 5 seconds approach. 5 seconds approach. Idea it is clear.